బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు దుబాయ్ అబుదాబిల పైన ఇరాన్ బాంబులతో వర్షాన్ని కురిపించింది. ఇటు బెలిస్టిక్ మిసైల్స్ అలాగే డ్రోన్లతోని వరుస దాడులు చేసింది ఐఆర్జీసీ. ఇటు అబుదాబిలో 2 మృతి చెందారు, 3కి తీవ్ర గాయాలయ్యారు. ఇటు మృతుల్లో ఒకరు ఇండియన్ నేషనల్గా గుర్తించారు, మరొకరు పాకిస్తానీ వ్యక్తిగా గుర్తించారు. ఇటు క్షతగాత్రుల్లోనూ ఆ 3 గాయపడిన వ్యక్తుల్లో కూడా ఒక భారతీయుడు ఉన్నాడంటూ ఇటు అబుదాబి మీడియా చెప్పుకొస్తుంది. మొత్తానికైతే ఇటు ఇరాన్ దాడులతో ఇటు గల్ఫ్ దేశాలు అన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే గల్ఫ్ను ఖాళీ చేసి చాలామంది ప్రజలు అక్కడి నుంచి తమ దేశాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ప్రస్తుతానికి. ఇటు గడిచిన 24 గంటల్లో జరిగిన దాడుల గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వస్తున్న మిసైల్స్ని డ్రోన్స్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ డెబ్రిస్, ఆ శకలాలు ఏవైతే ఉంటాయో, ఆ డెబ్రిస్ ఏదైతే ఉంటాయో అది కింద పడటంతో మొత్తానికైతే కింద ఉన్న వ్యక్తులు ఇటు మొత్తంగా మన విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్స్లో చాలా క్లియర్గా అలా డ్రోన్స్ వచ్చినప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత కూడా మొత్తానికైతే ఆ డ్రోన్ న్యూట్రలైజ్ అయిపోయిన తర్వాత దాని విడి భాగాలు కింద పడిపోతున్నప్పుడు దానివల్ల గాయపడి కొంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఇలాంటి ఒక దాడినే ఇటు అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేసింది. కానీ 2 వ్యక్తులు చనిపోయారు. దాంట్లో ఒకరు ఇండియన్ నేషనల్, అలాగే మరొకరు పాకిస్తానీ నేషనల్. దీంతోపాటు ఇంకో 3 గాయపడ్డారు తీవ్రంగా. ఆ 3 పరిస్థితి కూడా కొంచెం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఫాలోఅప్ టు ద ప్రీవియస్లీ రిపోర్టెడ్ ఇన్సిడెంట్ caused by falling debris following the successful interception of ballistic missile by air defense system. The incident has resulted in the deaths of individuals of Pakistani and Indian nationality and in injuries ranging from serious to moderate sustained by 3 individuals of Emirati, Jordanian and Indian. సో మొత్తానికైతే ఈ చనిపోయిన 2 వ్యక్తుల్లో ఒకరు నేషనల్, ఇండియన్ నేషనల్, మరొకరు పాకిస్తానీ నేషనల్, అలాగే 3 ఎవరైతే గాయపడ్డారో ఆ 3 వివరాలు కూడా తెలుపుతున్నారు. ఆ 3లో ఒకరు ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సిటిజన్, మరొకరు జార్డన్ అనే దేశానికి సంబంధించిన సిటిజన్, అలాగే మరొకరు ఇండియన్ నేషనల్. గాయపడ్డ వాళ్ళకు కూడా ఒక ఇండియన్ నేషనల్. ద పబ్లిక్ ఈజ్ అడ్వైజ్ టు ఆబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్ అండ్ టు అవాయిడ్ స్ప్రెడ్డింగ్ రూమర్స్. సో మొత్తం మీద 3 గాయపడ్డారు, 2 చనిపోయారు. గాయపడ్డ 3లో ఒక ఇండియన్ ఉన్నారు. ఇటు చనిపోయిన వాళ్ళ వ్యక్తుల్లో కూడా ఒక ఇండియన్ ఉన్నారు. సో మొత్తం మీద ఇటు దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ప్రస్తుతానికి అఫీషియల్గా ఇండియన్ నేషనల్ చనిపోయాడంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అథారిటీస్ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ మృతదేహాలను పంపించడానికి అన్ని రకాల అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్కన ఇటు గడిచిన 24 గంటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని టార్గెట్ చేస్తూ వచ్చిన 15 బలిస్టిక్ మిసైల్స్ని ఇటు ఇరాన్ ప్రయోగించింది. అలాగే 11 డ్రోన్స్ని, 15 మిసైల్స్ అండ్ 11 డ్రోన్స్ని ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేయగలిగింది. కానీ ఆ న్యూట్రలైజ్ చేసిన క్రమంలో ఏదైతే ఆ డ్రోన్కు సంబంధించిన విడిభాగాలు కింద పడిపోవడంతో మనుషులు చనిపోతున్నారు. ఒక్కసారి ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా రీజనల్ ఎస్కలేషన్ హై లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 370 బలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించింది. అలాగే 1800 డ్రోన్స్ని ఇప్పటిదాకా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ ప్రయోగించింది. సో ఓవరాల్గా చూస్తే కనుక 2200 డ్రోన్స్ అండ్ మిసైల్స్ టోటల్గా మనం చెప్పొచ్చు. 2200 డ్రోన్స్ని మరి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తంగా ఇప్పటిదాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చనిపోయిన వ్యక్తులు 11 మంది ఇప్పటిదాకా చనిపోయారు. అలాగే 169 మంది గాయపడ్డారు ఇప్పటిదాకా. అలాగే ఒకసారిగా అరబ్ దేశాల సంగతి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా. ప్రస్తుతానికి అరబ్ దేశాలు వాళ్ళు డైలీ లైఫ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, ట్రేడ్ చేయలేకపోతున్నారు, బిజినెస్ చేయలేకపోతున్నారు, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి అరబ్ దేశాల్లో నెలకొని ఉన్నాయి. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ చాలా క్లియర్గా అఫీషియల్ సోర్సెస్లోనే
అఫీషియల్ సోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే నమ్మాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఎవరైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే గల్ఫ్ దేశాల్లో అక్కడ డ్రోన్ అటాక్స్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎవరైనా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే కనుక పెట్టిన వ్యక్తులను ప్రస్తుతానికి అలాంటి వ్యక్తులను కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరెస్టులు చేసింది. దాదాపు 200 మందిని ఇప్పటిదాకా 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యుద్ధానికి సంబంధించి వీడియోలను పెట్టిన ఆ దేశానికి ఎక్కువ శాతం ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని క్యారీ చేస్తుంటాయి. ఇప్పుడు ఆ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అన్న ఇమేజ్ అక్కడ జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే కనుక ఆ ఇమేజ్, ఆ బ్రాండింగ్ పోతుందన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు అలాంటి వీడియోలు ఎవరైనా తీసినా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా ఆ వీడియోలు తీస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి సుమారు 200 మందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూద్దాం. ఇటు నిన్న 15 బలిస్టిక్ మిసైల్స్ అలాగే 11 డ్రోన్స్ని వాడారు. ఆ 11 డ్రోన్స్ అలాగే 15 బలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇదే పరిస్థితి గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇటు సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్, కువైట్, ఈ కంట్రీస్, ఒమాన్, ఈ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనే ఒక బ్రాండ్ని, అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అబుదాబిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ రిసార్ట్స్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ప్రపంచ దేశాలకి సేఫ్టీ, సెక్యూరిటీని గతంలో ఆ బ్రాండ్ ఇమేజ్ని క్యారీ చేసిన ఆ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి దానికి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఏవైతే మిసైల్స్ని న్యూట్రలైజ్ చేస్తున్నారో ఆ వీడియోస్ని కానీ, అటాక్స్ చేస్తున్న వీడియోస్ని కానీ, వాటిని ఎవరైనా ఏ దేశానికి సంబంధించిన నేషనల్స్ అయినా అక్కడ వీడియోలు తీస్తే, ఇప్పుడు మనకు విజువల్లో కనిపిస్తుందిగా, ఇలాంటి వీడియోస్ ఎవరైనా తీసి సోషల్ మీడియా మాధ్యమంలో పెడితే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదు అంటూ ఇటు ట్రంప్ 3000 మంది పారాట్రూపర్స్ని ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో 3000 మంది పారాట్రూపర్స్ని నిలిపినా కూడా కొన్ని రోజుల్లోనే ల్యాండ్ అటాక్ జరగబోతుంది అంటూ ఇటు ట్రంప్కి సంబంధించిన మూవ్మెంట్స్, ట్రంప్ ఆర్మీకి సంబంధించిన మూవ్మెంట్స్ కనిపిస్తున్నా కూడా ఇరాన్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటుంది. ఎందుకు ఇరాన్తో పెట్టుకున్నాము అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితికి ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు వస్తారు. ఆ పరిస్థితికి వచ్చేదాకా మేము యుద్ధాన్ని ఆపం, ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాము అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఇటు అబుదాబి, మరి ముఖ్యంగా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సిటీస్ పరిస్థితి ప్రస్తుతానికి ఇలాగా ఉంది. ఎక్కువ శాతం ఇండియన్స్, చాలామంది, దాదాపు 1 కోటి మంది ఇండియన్స్, భారతీయులు ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఇటు గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అక్కడికి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇటు డ్రైవర్స్గా వర్క్ చేసేవారు, ఇటు హౌస్ హెల్ప్గా వర్క్ చేసేవారు, మహిళలు కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేవాళ్ళు చాలామంది మన దేశం నుంచి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక మోతాదులో లక్షల్లో ఉంటారు. అక్కడ దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఇటు కువైట్ కానీ, లేకపోతే ఇటు ఖతర్, ఇలాంటి దేశాల్లో వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ప్రస్తుతానికి వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. ఏ క్షణాన మిసైల్స్ వస్తున్నాయో తెలియదు. ఆ మిసైల్స్ని అక్కడున్న గల్ఫ్ దేశాలు విజయవంతంగా వాటిని న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాయి, గాల్లోనే వాటిని పేల్చేయగలుగుతున్నాయి. కానీ పేల్చిన తర్వాత ఆ విడి భాగాలు కింద పడుతున్నాయి కదా, ఆ విడి భాగాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద కావచ్చు, రోడ్ల మీద కానీ ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. ఆ శిథిలాల వల్ల, ఆ విడిభాగాలు పడిపోవడం వల్ల మృతి చెందుతున్నారు. అలాంటి ఒక మృతి చెందిన నేషనల్ ఇండియన్ నిన్న గడిచిన 24 గంటల్లో ఇటు అబుదాబిలో ఒక ఇండియన్ నేషనల్ చనిపోయాడు. మరి ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడన్న వివరాలు ప్రస్తుతానికి ఇంకా రావాల్సి ఉంది. మరో పక్కన గాయపడారు, 3 వ్యక్తులు గాయపడ్డారు. ఆ గాయపడ్డ ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఒక ఇండియన్ నేషనల్ ఉండడం,
సో మొత్తానికైతే ఇండియన్స్ ఎవరైతే ఇటు గల్ఫ్ దేశాల్లో ఎవరైతే ఉన్నారో కొంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీని పాటించే ప్రయత్నం చేయండి. ఇటు ఓపెన్ ఏరియాస్లో రోడ్లపైన కానీ ఓపెన్ ఏరియాస్లో కారిడార్స్లో మీరు మీ టైంని స్పెండ్ చేయకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రయారిటీగా చేసుకొని కొంత అండర్ గ్రౌండ్లో కానీ ఇటు షెల్టర్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో గల్ఫ్ దేశాల్లో ఆ షెల్టర్స్లో మీరు సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు వర్క్ చేసే దగ్గర కూడా కొంత సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తం మీద ఇండియన్స్ ఒకరు చనిపోయారు, ఒకరు గాయపడ్డారు. అబుదాబిలో నిన్న జరిగిన దాడిలో దాదాపు 15 బెలిస్టిక్ మిసైల్స్ 11 డ్రోన్స్తోని ఇరాన్ దాడి చేసింది. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గాల్లోనే వాటన్నిటిని న్యూట్రలైజ్ చేయగలిగింది, పేల్చేయగలిగింది. కానీ ఆ డెబ్రీస్ ఏదైతే ఉందో ఆ డెబ్రీస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గల్ఫ్ దేశాల నుంచి ఎవరైనా ఆ టీవీని చూసేవారు ఎవరైనా ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ దానికి సంబంధించిన వివరాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నిన్న చనిపోయిన ఇండియన్ నేషనల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ కామెంట్స్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను.